యెహోవా యందు భయభక్తుల వల్ల ఏమొస్తుందంట? ఐశ్వర్యం వస్తుందంట, ఘనత వస్తుందంట, జీవం వస్తుందంట. ఈరోజు దేని వెంబడి మనం పరిగెడుతున్నాం? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? మన ప్రయాస దేని కొరకు? మన ఆలోచన దేని కొరకు? ఒక విశ్వాసగా ప్రభునందు మనం నమ్మకంగా మనం ఉండాలి అని అంటే, శక్తివంతంగా మనం ఉండాలి అనుకుంటే, ఈ ధనం వెంబడి, ఐశ్వర్యం వెంబడి, అయితే ఘనత వెంబడి మనం పరిగెడితే అది దొరకదు. కానీ ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యానుసారంగా మనం నివసించడానికి, జీవించడానికి ఎప్పుడైతే మనం సిద్ధపడతామో ఖచ్చితంగా అవన్నీ మన వెనక వస్తాయండి. ఐశ్వర్యం, ఘనత అవన్నీ కూడా మన వెనకే వస్తాయి. ఈరోజు అవి మన వెనక రావడం మనకు కావాలా, లేకపోతే వాటి వెనక మనం పరిగెట్టడం కావాలా? ఈరోజు మనం తగ్గించుకుందాం. దేవుడి సన్నిధిలో భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు, అంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు, ఆయన వాక్యంలో ఉన్న అంశాలను మనము పఠించినప్పుడు విశ్వాసంలో మనం ఎదుగుతూ